వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. జనరల్గా ఇవన్నీ చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇఫ్ కాకుండా స్విచ్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇఫ్లో కూడా 3 టైప్స్ ఆఫ్ ఇఫ్స్ ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓకే, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్లో సింపుల్ ఇఫ్ అంటాం అనమాట. ఇది సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటంటే, ఇఫ్ విత్ ఇన్ ద బ్రేసెస్ వీఆర్ రైటింగ్ ద కండిషన్ అండ్ విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్ వీఆర్ రైటింగ్ ద అవర్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ద ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ సమ్ కోడ్ ఇఫ్ వన్ కండిషన్ ఇస్ ట్రూ. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇఫ్లో ఇక్కడ మనం కండిషన్ చెక్ చేసుకుంటాం. ఈ కండిషన్ కానీ ట్రూ అయితే ఈ కోడ్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. సో దీన్ని సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. దీని పర్పస్ ఒక చిన్న ప్రోగ్రామ్ డెవలప్ చేసి చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ మనం డెవలప్ చేసి ఉంచాము. $ఏజ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. ఇఫ్ ఏజ్ $ఏజ్, కంపల్సరిగా మీరు డాలర్ సింబల్ మర్చిపోవద్దు. $ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 10. ఓకే, ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ట్రూ అని, లేకపోతే ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 14, ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 15 అని 10 అని మనకి డిస్ప్లే కావాలి. ఓకే, ఇక్కడ ఏజ్ అనేది 14 ఉంది. ఇఫ్ $ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 10, సో 10 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ కోడ్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ, null_constant.php. ఓకే, సో ఇక్కడెక్కడ మనం మిస్టేక్ చేసాము. యాక్చువల్గా మనం PHP బ్లాక్ని క్లోజ్ చేయలేము. సో కోడ్ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా పెట్టుకోండి మీ కోడ్ని. సో సేవ్ చేస్తున్నాను. సో ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని మనకి డిస్ప్లే అయింది. ఎందుకని? సింపుల్ ఇఫ్ వల్ల యూజ్ ఇది అనమాట. ఈ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఈ కర్లీ బ్రాకెట్స్లో ఏదైతే కోడ్ రాసామో ఎన్నిసార్లు ఏ కోడ్ అయినా రాసుకోవచ్చు అనమాట. మీకు కమింగ్ వీడియోస్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు రియల్ టైమ్గా యూజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ రియల్ టైమ్గా ఎలా చేస్తామనేది చెప్తాను. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ పర్పస్ అనమాట. ఇప్పుడు ఏజ్ అనేది 4 ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుంది? ఏం డిస్ప్లే కాదు. ఎందుకంటే ఆ కండిషన్ అనేది ఫాల్స్. తర్వాత నేను ఈక్వల్ స్టేట్మెంట్స్ ఏమి రాయలేదు కాబట్టి మనకి బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. అలాగే ఏజ్ ఈజ్ అనేది 10 పెట్టాను. ఓకే, 10 ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ట్రూనా ఫాల్సా? ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నాకు నాట్ ఒకవేళ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ కావాలి. ఎల్స్, ఓకే, ఎల్స్ తర్వాత కూడా మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. మీరు రిక్వైర్మెంట్ బట్టి రాసుకోవచ్చు. ఈకో ఏజ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్, ఏజ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 10 ఆర్ నాట్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు చూడండి, సో ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 10 అని మనకి డిస్ప్లే అయింది. సో ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు ఎయిట్ ఇస్తున్నాను. ఏజ్ ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 10 అని మనకి డిస్ప్లే అయింది అనమాట. ఓకే, ఈ విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటాము. సో the if else statement executes some code if condition is true and another code if the condition is false. Syntax అంటే if condition తర్వాత curly brackets else curly brackets లో మన కండిషన్స్ మన ఫాల్స్ స్టేట్మెంట్ గురించి రాస్తాం. అలాగే if else statement
the if else statement executes the different codes for more than two conditions. If condition is true, this block is executed, else if this block is executed, else this block is executed. అంటే మనం ఎన్ని else if లైనా రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ చూసినట్టయితే మీకు ఏజ్ అనే దాన్ని 20 ఇచ్చాను, లేకపోతే $name అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, నేమ్. ఓకే, నేమ్ ఈక్వల్స్ టు రమేష్ అని రాస్తున్నాను. ఓకే, సో ఇఫ్ ఆ నేమ్ అనేది రమేష్కి ఈక్వల్గా ఉన్నట్టయితే అంటే డాలర్ ఆఫ్ నేమ్ ఈక్వల్స్ టు డబల్ ఈక్వల్స్ టు, ఓకే, కండిషన్ చెక్ చేస్తున్నాం ఇక్కడ. సో రమేష్ అయితే ఏమని ప్రింట్ కావాలంటే హాయ్ రమేష్ అని ప్రింట్ కావాలి, డాలర్ ఆఫ్ నేమ్. ఓకే, లేకపోతే ఎల్స్ మళ్ళీ ఇఫ్ రాస్తున్నాను ఇక్కడ. ఒకవేళ నేమ్ అనేది వెంకట్ అయితే హాయ్ వెంకట్ అని ప్రింట్ కావాలి, హాయ్ డాలర్ ఆఫ్ వెంకట్. ఓకే, మళ్ళీ ఈ నేమ్ అనేది చూడండి ఇక్కడ ఒకసారి ఈ కోడ్ ఆఫ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో హాయ్ రమేష్ అని ప్రింట్ అయింది, రైట్. సో రమేష్ ప్లేస్లో వెంకట్ని పెడుతున్నాను. సారీ, డాలర్ ఆఫ్ ఇక్కడ నేను నేమ్ బదులు డాలర్ ఆఫ్ వెంకట్ అని పెట్టాను వేరియబుల్ నేమ్, అందుకని ఎర్రర్ చూపిస్తుంది. సో హాయ్ వెంకట్ అని ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది? ఓకే, ఇక్కడ డాలర్ నేమ్ అనేది వెంకట్కు ఉంది. సో ఇఫ్ డాలర్ నేమ్ ఈక్వల్స్ రమేష్, ఇది ఫాల్స్ కాబట్టి ఈ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్లో మళ్ళీ ఇఫ్ డాలర్ నేమ్ ఈక్వల్స్ టు వెంకట్, హాయ్ వెంకట్ అని, మళ్ళీ నాకు ఇంకో నేమ్ కావాలి, మళ్ళీ ఎల్స్ ఇఫ్ అని రాస్తున్నాను, ఎల్స్ ఇఫ్. ఓకే, సో డాలర్ ఆఫ్ నేమ్ ఈక్వల్స్ టు సురేష్ అయితే హాయ్ సురేష్ అని ప్రింట్ కావాలి. సో ఈ విధంగా సో మెనీ కండిషన్స్ రాసుకుంటా వెళ్తాం. ఈకో హాయ్ డాలర్ ఆఫ్ నేమ్. ఓకే, ఈ డాలర్ నేమ్ ఈక్వల్స్ రమేష్, అవునా కాదా? కాదు కాబట్టి ఈ ఎల్స్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇఫ్లో కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, కండిషన్ ట్రూ కాబట్టి ఈవెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ సంథింగ్ కిరణ్ అని ఇచ్చాను, KIRAN కిరణ్ అని. సో హాయ్ డాలర్ ఆఫ్, మరి ఫైనల్గా మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఏం ప్రింట్ కాదు, ఎందుకంటే 3 కండిషన్స్ కూడా ఫాల్స్లో ఉన్నాయి. సో ఫైనల్గా మళ్ళీ ఎల్స్ బ్లాక్ని రాస్తున్నాను, అంటే మళ్ళీ ఇంకా ఏ కండిషన్ రాయట్లేదు, ఎల్స్. సో ఇక్కడ బ్లాక్ రాస్తున్నాను, వెల్కమ్. సో టు అన్నోన్ అని ప్రింట్ కావాలి, ఈకో. సో ఈ విధంగా మనం ఎల్స్ స్టేట్మెంట్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఎక్కడ ఎర్రర్ వస్తుంది, వెల్కమ్ టు అన్నోన్. దీని తర్వాత నేను సెమీకోలన్ యూజ్ చేయలేదు కాబట్టి నాకు ఎర్రర్ చూపిస్తుంది. సో వెల్కమ్ టు అన్నోన్. ఓకే, ఏమీ నేమ్ లేనప్పుడు ఈ విధంగా మనం ఇఫ్ స్టేట్మెంట్ కానీ, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కానీ, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేటర్స్, ఈ విధంగా మనం ఎన్ని ఎల్స్ ఇఫ్లు అన్నా రాసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, అవి కమింగ్ వీడియోస్లో కానీ ప్రాజెక్ట్స్ అప్పుడు కానీ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. Please subscribe my channel for the more videos.